నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని తెలుగు భాషలో ఒక నానుడి ఉంది. ఒక మాట జీవితంలో మనల్ని ఎదిగేలా చేయగలదు. అదే ఒక మాట మన సంబంధాలను కూడా పాడు చేయగలదు. చాలామంది వారు మాట్లాడే మాటలు చాలా కఠినంగా ఉంటాయి, ఎదుటివారిని గాయపరుస్తుంటాయి. మీ వాక్కు కూడా ఇతరులను ఇబ్బంది పెడుతుంటే దీనికి ఒక అద్భుతమైన పరిహారం చెప్తాను. ఈ పరిహారము 7 బుధవారాలు చెయ్యాలి. సూర్యోదయం తర్వాత 1 గంట లోపు మీ నోట్లో ఒక ఆకుపచ్చని యాలకుని పెట్టుకుని 21 సార్లు నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపించండి. ఓం వదవద వాగ్వాదిని స్వాహ. తర్వాత ఆ యాలకుని నమలకుండా బయటకు తీసి ఏదైనా ఒక చెట్టు కింద పెట్టండి. అది ఏ చెట్టు అయినా పర్వాలేదు. అలాగే ప్రతి సోమ బుధవారాల్లో ఉదయం సూర్యోదయం తర్వాత 1 గంట మౌనంగా ఉండండి. ఇలా చేస్తే వాక్పటుత్వం పెరుగుతుంది, మాటల్లో మాధుర్యం వస్తుంది, అందరూ మీ మాట వినేలా మారుతుంది.